ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య 36కు చేరుకుంది. మరణించిన మావోయిస్టుల్లో తెలంగాణ వారు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో భద్రతా దళాల్లో 3కి గాయాలయ్యాయి. ఈ భారీ ఎన్కౌంటర్ తో సౌత్ అబూజ్మట్ తో పాటు నార్త్ బస్టర్ మావోయిస్టు కమిటీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. ఎన్కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి ఆసన్న ఉన్నట్టుగా సమాచారం. ఛత్తీస్గఢ్ లో వీళ్ల క్యాంపు పైనే దాడి జరిగింది. దాడి తర్వాత వీళ్ళిద్దరూ కూడా మావోయిస్టుల కాంటాక్ట్ లోకి రావడం లేదు. దీంతో ఎన్కౌంటర్ లో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ ఆసన్న ములుగు మండలం లక్ష్మీదేవిపేట స్వస్థలంగా చెబుతున్నారు. అలిపిరి ఘటనకు ప్రధాన సూత్రధారి. అలాగే తూర్పు బస్తర్ డివిజన్ కు చెందినటువంటి అగ్రశ్రేణి నక్సలైట్ డీవీసీఎం నీతి ఎలియాస్ ఊర్మిళ, కొప్పే ఎస్జెడ్ సీఎం రామకృష్ణ, అలాగే కమలేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో నీతి స్వస్థలం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఈరంగూడ గంగులూరు. ఇక రామకృష్ణది ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా తమ్ముల రోడ్డు పాలంకి. అలాగే ట్రాక్టర్లో మృతదేహాలను ప్రస్తుతం పోలీసులు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ప్రస్తుతానికి మృతుల సంఖ్య 36కు చేరుకుంది. మరణించిన మావోయిస్టుల్లో తెలంగాణ వారు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ లో భద్రతా దళాల్లో 3కి గాయాలయ్యాయి. అయితే ఈ భారీ ఎన్కౌంటర్ తో సౌత్ అబూజ్మట్ తో పాటు నార్త్ బస్టర్ మావోయిస్ట్ కమిటీలు కూడా పూర్తిగా తుడిచిపెట్టిపోయాయని పోలీసులు ప్రకటించారు. ఎన్కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి ఆసన్న ఉన్నట్టుగా సమాచారం. ఛత్తీస్గఢ్ లో వీళ్ల క్యాంపు పైనే మొదట దాడి జరిగింది. ఆ దాడి తర్వాత వీళ్ళిద్దరూ కూడా మావోయిస్టుల కాంటాక్ట్ లోకి రావడం లేదు. దీంతో ఈ ఎన్కౌంటర్ లో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇక తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ ఆసన్న ములుగు మండలం లక్ష్మీదేవిపేట స్వస్థలంగా చెప్తున్నారు. అలిపిరి ఘటనకు అతడే ప్రధాన సూత్రధారి. అలాగే తూర్పు బస్తర్ డివిజన్ కు చెందినటువంటి అగ్రశ్రేణి నక్సలైట్ డీవీసీఎం నీతి ఎలియాస్ ఊర్మిళ, కొప్పే ఎస్జెడ్ సీఎం రామకృష్ణ, అలాగే కమలేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో నీతి స్వస్థలం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఈరంగూడ. అలాగే ఇక రామకృష్ణది ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా తొమ్మల రోడ్డు పాలంకి. ట్రాక్టర్లో ఈ మృతదేహాలను ప్రస్తుతం పోలీసులు తరలిస్తూ ఉన్నారు. टोटल 31 काउंट हुआ है। इनपुट के बारे में हम आपको वैसे ज्यादा नहीं बता पाएंगे, बट जितने भी हमारे पास सोर्सेज रहते हैं इनपुट के वो सभी बहुत क्रूशियल रहते हैं और हम उनको बारीकी से उनका जांच करते हैं इसमें, और जिसमें हमें लगता है कि ये ऑपरेशनेबल एक्शनेबल इनपुट है फिर उसके ऊपर हम लोग ऑपरेशन लॉन्च करते हैं। टोटल 31 काउंट हुआ और वो प्योर अबुझमाड़ में जो है, और उसी आधार पर जो अपने नारायणपुर, दंतेवाड़ा का डीआरजी और साथ में हमारा एसटीएफ, ये 3 का बल था। और वो बल जो है आज से करीब 3 दिन पहले जो है जंगल में ऑपरेशन के लिए गया था, और इसी दरमियान कल 1 बजे से लेकर शाम 6 बजे तक जो जबरदस्त मुठभेड़ हुआ है पुलिस फोर्स और माओवादियों के बीच में, जिसमें कि 31 माओवादी ढेर हुए हैं। और उसी अनुसार जो है आपके AK-47, SLR, LMG, इंसास 303, 315 बोर, BGL लॉन्चर गन और पिस्टल, इस तरह बहुत सारे जो है वेपन अपन को जो है उनसे जो है बरामद हुआ है। और वो प्योर अबुझमाड़ में बीनागोंडा कोरबुटे इलाके में माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। सर्चिंग में अब तक कुल 29 माओवादी कैडर के डेड बॉडी रिकवर की गए थे। AK-47, इंसास, SLR, कार्बन 303 एवं काफी बड़ी संख्या में अन्य आर्म्स एम्युनिशन भी घटनास्थल से रिकवर की गए थे। मुठभेड़ में हमारे 3 जवान जो घायल हुआ उनका स्थिति अभी आउट ऑफ डेंजर है और उन्हें बेहतर इलाज के लिए हायर सेंटर रेफर किए गए थे। अभी भी आसपास इलाका में रीइंफोर्समेंट टीम द्वारा सर्चिंग की जा रही है। सर्चिंग के उपरांत डिटेल्स शेयर की जाएगी। आगामी 2-3 घंटे में जो माओवादी के डेड बॉडी को नजदीकी बेस कैंप तक लिया जा सकता है, और इसमें संभवतः नॉर्थ बस्तर डिवीजन और अबुझमाड़ डिवीजन का डिविजनल कमेटी मेंबर्स जैसे शंकर, ललिता, राजू एवं अन्य माओवादी कैडर का उपस्थिति की सूचना पर ही अभियान संचालित किए गए थे। डेड बॉडी की शिनाख्ती के पश्चात हम कंफर्म कर पाएगा इनमें से कौन कौन सी माओवादी का डेड बॉडी है और उनका क्या क्या प्रोफाइल रहा करके शिनाख्ती के उपरांत हम उसको कंफर्म। दिनांक 3 अक्टूबर को अबुझमाड़ क्षेत्र जो कि जिला दंतेवाड़ा एवं जिला नारायणपुर का सीमावर्ती क्षेत्र है,
जिसमें बड़ी संख्या में नक्सलियों की उपस्थिति की आसूचना प्राप्त हुई थी। इसी आसूचना पर से जिला दंतेवाड़ा से डीआरजी एवं बस्तर फाइटर तथा जिला नारायणपुर से डीआरजी और एसटीएफ का संयुक्त बल नक्सल गश्त सर्च अभियान हेतु रवाना किया गया था कि कल दिनांक 4 अक्टूबर को लगभग दोपहर के समय ग्राम थुलथुली के जंगल पहाड़ी क्षेत्र जो कि थाना बारसूर जिला दंतेवाड़ा तथा नेंदूर ग्राम के पहाड़ी जंगल जो कि थाना ओरछा जिला नारायणपुर के क्षेत्रगत आता है, दोपहर में नक्सली और पुलिस के बीच में मुठभेड़ हुई तथा कल शाम तक मुठभेड़ जारी रहा और मुठभेड़ समाप्त होने के बाद आसपास के एरिया में सर्च अभियान चलाया गया। इस सर्च अभियान में कल रात तक 28 वर्दीधारी नक्सलियों का शव बरामद कर लिया गया था तथा और भी 100 नक्सलियों के शव मिलने की संभावना व्यक्त की गई थी तथा आज अभी तक कुल 31 वर्दीधारी नक्सलियों के शव बरामद कर लिए गए हैं। साथ ही साथ एलएमजी और AK-47 SLR इंसास तथा और भी अन्य ऑटोमेटिक हथियार बरामद किए गए हैं। अभी भी सर्च अभियान जारी है तथा आगे की जानकारी लो अब आपके ड्रीम पूरा हो गया, जीत गए आप। दे दो मेरे को, मैं भी बात करूं। ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో ప్రస్తుతానికి మృతుల సంఖ్య 36కు చేరుకుంది. మొత్తంగా 36 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు పోలీసులు. మరణించిన మావోయిస్టుల్లో తెలంగాణ వారు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాల్లో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ భారీ ఎన్కౌంటర్తో సౌత్ అబూజ్మడ్తో పాటు నార్త్ బస్టర్ మావోయిస్ట్ కమిటీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భూపాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భూపాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మడ్ ఏరియాలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి మొత్తం కూడా ఇప్పటివరకు ఎవరెవరు చనిపోయారు అనేది మాత్రం ఇంతవరకు స్పష్టత రాని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అంటే ఇప్పటికే కొద్దిసేపటి క్రితం పౌర హక్కుల సంఘం వాళ్ళు, అదేవిధంగా మావోయిస్టు సానుభూతి పనులు కూడా నంబాల కేశవరావు, అదేవిధంగా తక్కెళ్లపల్లి వాసుదేవరావు కూడా మృతి చెంది ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన గిరిజనులు ఈ సమాచారాన్ని అందించారని వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు పోలీస్ యంత్రాంగం నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు. అంటే దంతెవాడ, అదేవిధంగా జగదల్పూర్ ఐజీ ఆఫీసర్స్ మాత్రం ఇప్పటి వరకు ఎవరి పేర్లని స్పష్టం చేయని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఆ అబూజ్మడ్ ఏరియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి, ఎన్కౌంటర్ కు సంబంధించి ఇక్కడ ఒక మేజర్ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పవచ్చు. గత వారం రోజుల బట్టి భారీ ఎత్తున కోమింగ్ ప్లాన్ చేసి ఆ ప్లాన్ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 36 మంది చనిపోయారు. అయితే 31 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాను భద్రతా బలగాలు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి సాయంత్రానికి ఒక స్పష్టత వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎంత సమయము ఎవరు అనేది స్పష్టత లేకపోవడం అనేది ఇదే కారణంగా, అంటే స్పష్టత ఇవ్వకపోవడం అనేది పలు అనుమానాలకైతే దారితీస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఇక్కడికి మృతదేహాలు అయితే ఇంతవరకు బయటికి తీసుకొని రాలేదు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశము, ఆ ప్రదేశం నుంచి మైదాన ప్రాంతము రావడానికి చాలా సమయం పడుతుంది. అదంతా కూడా బురద, అటవీ ప్రాంతము, లోయలు, బురద ఇవన్నీ ఉండటం వల్ల అక్కడి నుంచి తీసుకురావడం అనేది కష్టమవుతుంది. అయితే మృతదేహాలన్నిటిని కూడా అంటే ఈ భద్రతా బలగాలే వాళ్ళ భుజాల మీద వేసుకొని కొద్ది దూరం తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాతనే ట్రాక్టర్లలో దంతెవాడకి తీసుకెళ్తారని చెప్తున్నారు. ఇటు దంతెవాడకి, అదేవిధంగా నారాయణపూర్, ఈ 2 ప్రాంతాలకి పోస్ట్ మార్టం కోసం తీసుకువెళ్ళనున్నారు. ప్రస్తుతం అయితే ఇదంతా కూడా కొంత గోప్యతగా ఉండటంతో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎవరు చనిపోయారనేది స్పష్టత వీడని పరిస్థితి ఉంది. నల్లి. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.